ఓకే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం కేరళలోని కొచ్చిలో చాలా ప్రత్యేకమైన ప్రయాణం చేయబోతున్నాం. అదే కొచ్చి వాటర్ మెట్రో జర్నీ. సాధారణంగా మెట్రో అంటే రైలు పట్టాలపై లేదా నగరంలో ప్రయాణిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం నీటిపై ప్రయాణించే మెట్రో ఉంది. అందుకే కొచ్చి వచ్చినప్పుడు వాటర్ మెట్రో జర్నీని అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పుడు మనం వాటర్ మెట్రో టెర్మినల్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ టికెట్ తీసుకుని బోట్ ఎక్కబోతున్నాం. టెర్మినల్ చాలా నీట్గా మోడర్న్గా ఉంది. అదిగో ఫ్రెండ్స్, మన వాటర్ మెట్రో వచ్చేసింది. బయట నుంచి చూస్తే చాలా స్టైలిష్గా ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. వావ్, లోపల సీటింగ్ చాలా బాగుంది. పెద్ద పెద్ద గ్లాస్ విండోస్ ఉండడంతో ప్రయాణం చేస్తూనే కొచ్చి బ్యాక్ వాటర్స్, చిన్న చిన్న బోట్లు, ఓడలు, అందమైన నగర దృశ్యాలను చూడవచ్చు. ఇప్పుడు మన జర్నీ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలంటే కొచ్చి నగరాన్ని రోడ్డుపై చూడటం ఒక అనుభవం అయితే, నీటిపై నుంచి చూడటం మరో అద్భుతమైన అనుభవం. చల్లటి గాలి, చుట్టూ నీరు, అందమైన దృశ్యాలు. జరుగుతుంది. ఏమలే, ఒక సైడ్ తీయాలి, ఒక వైపు పక్కన, ఒక వైపు పక్కన. హంపీలో వాటర్ బాగుంది. కొచ్చి వచ్చిన ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా ఈ వాటర్ మెట్రోలో ప్రయాణించాలి. ఫ్యామిలీతో వచ్చినా, ఫ్రెండ్స్తో వచ్చినా, ముఖ్యంగా వ్లాగ్ చేసేవారికి ఇది చాలా మంచి అనుభవం. మొత్తానికి మన కొచ్చి వాటర్ మెట్రో జర్నీ నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొచ్చి ట్రిప్ ప్లాన్ చేస్తున్న మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి ట్రావెల్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త ప్రదేశంలో మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. కనీసం పోర్ట్కి వచ్చి ఉంటే దానికి ఒక అర్థం ఉండేది. అర్థమైందా?